వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు బజ్జా మంగారావు. మనం గత క్లాసులో భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి అత్యవసర అధికారాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాసులో మనం వివిధ భారతదేశానికి రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వివిధ రాష్ట్రపతుల గురించినటువంటి విశ్లేషణ, వారి కాలాల్లో జరిగినటువంటి ప్రముఖమైన సంఘటనల గురించి మనం నేర్చుకుందాం. గత క్లాసులో మనం భారత రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలను మనం నేర్చుకోవడం జరిగింది. అత్యవసర అధికారాల్లో మనం ఆర్టికల్ 352 గురించి నేర్చుకున్నాం, ఆర్టికల్ 356 గురించి నేర్చుకున్నాం, ఆర్టికల్ 360 గురించి నేర్చుకున్నాం. ఈ అత్యవసర అధికారాలని మనం కంపేర్ చేసుకుంటూ చదివినట్లయితే చాలా సులువుగా మనకి అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్టికల్ 352 అనేది రెండు సందర్భాల్లో ఆర్టికల్ 352ని మనం ఉపయోగిస్తాం. ఒకటి యుద్ధము మరియు విదేశీ దురాక్రమణ, రెండవది సాయుధ తిరుగుబాటు. యుద్ధము విదేశీ దురాక్రమణ కారణంగా ఆర్టికల్ 352ను మనం విధించవచ్చు. అలాగే సాయుధ తిరుగుబాటు కారణంగా కూడా మనం జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు. మనం చెప్పుకున్నాం, అంతర్గత కల్లోలము అనేటువంటి పదానికి బదులు సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం చేర్చడం జరిగింది. 1978లో జనతా ప్రభుత్వం మనకి ఈ సాయుధ తిరుగుబాటు అనేటువంటి పదాన్ని తీసుకురావడం జరిగింది. అంతర్గత కల్లోలం ఆధారంగా 1975 జూన్ 25న మనకి అంతరంగ అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయడం, 26 నుంచి అది అమల్లోకి రావడం అనేటువంటి జరిగింది. అలాగే ఈ సాయుధ తిరుగుబాటు అనేటువంటి పదం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందని మనం చెప్పుకున్నాం. మరి అదే 356కి వస్తే ఏ సందర్భంలో మనం 356 అధికారం ఉపయోగిస్తాము అంటే, ఇక్కడ రాజ్యాంగ వైఫల్యం, రాష్ట్రాలలో రాజ్యాంగ వైఫల్యం జరిగినప్పుడు, రాజ్యాంగ వైఫల్యం అంటే శాంతి భద్రతలుకి ఇబ్బంది ఏర్పడడం కానీ, లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కూలబడి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడడంలో ఇబ్బంది కలిగినప్పుడు కానీ, ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం లేనప్పుడు, ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడడానికి ఛాన్స్ లేనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనం అత్యవసర పరిస్థితిని 356 అధికారం ద్వారా రాష్ట్రపతి పాలనని విధిస్తాం. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆర్థిక పరమైనటువంటి మరి కల్లోల పరిస్థితి ఉన్నప్పుడు 360వ అధికారాన్ని మనం విధించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే 352వ అధికరణ విధించేటప్పుడు మనకి రాష్ట్రపతి ప్రకటన చేసిన తర్వాత లోక్సభ, రాజ్యసభ రెండు వేరువేరుగా కూడా 2/3 మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. లోక్సభ 2/3 మెజార్టీతో ఆమోదించాలి, రాజ్యసభ 2/3 మెజార్టీతో ఆమోదించాలి. రెండు వేరువేరుగా ఆమోదించినప్పుడు మాత్రమే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది అమలులోకి వస్తుంది. ఇక్కడ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విషయానికి వస్తే లోక్సభ, రాజ్యసభ రెండు కూడా సాధారణ మెజార్టీతో అంగీకరిస్తే సరిపోతుంది. అదే ఆర్థిక అత్యవసర పరిస్థితి విషయానికి వస్తే మళ్ళీ లోక్సభ, రాజ్యసభ రెండు కూడా 2/3 మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ అత్యవసర పరిస్థితికైనా సరే ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఈ మూడు సందర్భాల్లోని కూడా ఉండదు. అంటే విడివిడిగా ఖచ్చితంగా రెండు ఉభయ సభలు కూడా ఆమోదించాల్సిందే. అంతేగాని మనకి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఈ అత్యవసర పరిస్థితి సమయంలో ఉండదనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. అలాగే రాష్ట్రపతి ప్రకటన జారీ చేసినప్పటి నుంచి మనకి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడానికి ఎక్కడైతే 1 నెల గడువు ఉంటుంది, అదే మీకు ఆ రాష్ట్రపతి పాలన అయితే 2 నెలలు గడువు ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితులు కూడా 2 నెలలు గడువు అనేటువంటిది ఉంటుంది. అంటే రాష్ట్రపతి జాతీయ అత్యవసర ప్రకటన జారీ చేసిన తరువాత 1 నెల లోపులో లోక్సభ మరియు రాజ్యసభ దాన్ని ఆమోదించాలి. ఒకవేళ లోక్సభ రద్దయి ఉంటే కొత్త లోక్సభ ఏర్పడినటువంటి 1 నెలలోగా మనకి జాతీయ అత్యవసర పరిస్థితిని ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే మనకి 356 రాష్ట్రపతి పాలన విషయంలో కనుక చూసినట్లయితే రాష్ట్రపతి ప్రకటన జారీ చేసిన 2 నెలల లోపులో లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదించాల్సి ఉంటుంది.
ఒకవేళ లోక్సభ రద్దు అయి ఉంటే నూతన లోక్సభ ఏర్పడినటువంటి 2 నెలల లోపల మనకి దీన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా రాష్ట్రపతి ప్రకటన జారీ చేసిన 2 నెలల లోపల లోక్సభ మరియు రాజ్యసభ రెండూ కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ఒక నెల, దీనికి కూడా 2 నెలలు అనేటువంటి విషయం ఉండేది. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 నెలలు అనేటువంటి దాన్ని నెలకు కుదించడం అనేటువంటిది జరిగింది. మరి జాతీయ అత్యవసర పరిస్థితి ఎంతకాలం అమల్లో ఉంటుంది? 2వ సభ ఆమోదించిన సమయం నుంచి 6 నెలలు మనకి అమల్లో ఉంటుంది. 2వ సభ ఆమోదించిన సమయం నుండి 6 నెలల పాటు జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంటుంది. మరలా దాన్ని పొడిగించాల్సి వస్తే మళ్ళీ రాష్ట్రపతి ప్రకటన తర్వాత మళ్ళీ ఉభయ సభలు ఆమోదించడం ద్వారా మరొక 6 నెలలు దీన్ని పొడిగించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే మరలా కనుక దీన్ని పొడిగించాల్సి వస్తే మరి ఒక 6 నెలలు. ఈ విధంగా ఎంతకాలం పొడిగించవచ్చు అంటే ఎంతకాలం అయినా సరే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. 44వ రాజ్యాంగ సవరణకి ముందు ఒక్కసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే మరి దీర్ఘకాలం పాటు దాన్ని కొనసాగే అవకాశం ఉండేది. కానీ 44వ రాజ్యాంగ సవరణ తరువాత ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్రపతి మళ్ళీ కొత్తగా ప్రకటన జారీ చేయడం, మళ్ళీ ఉభయ సభలో ఆమోదించడం ద్వారా 6 నెలల చొప్పున ఎంతకాలమైనా సరే జాతీయ అత్యవసర పరిస్థితిని మనం అమల్లోకి తీసుకురావచ్చు. అలాగే మనకి రాష్ట్రపతి పాలన దగ్గరికి వస్తే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి కూడా మనకి 2వ సభ ఆమోదించిన తర్వాత నుంచి 6 నెలలు మనకి రాష్ట్రపతి పాలన అనేటువంటిది అమల్లో ఉంటుంది. మరలా కనుక 2వసారి పొడిగించాల్సి వస్తే మళ్ళీ సేమ్ 6 నెలల పాటు మళ్ళీ నూతనంగా రాష్ట్రపతి ప్రకటన చేసి లోక్సభ రాజ్యసభ ఆమోదిస్తే మరొక 6 నెలలు. ఈ విధంగా 6 నెలలు చొప్పున ఎంతకాలం పొడిగించవచ్చు అంటే గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే పొడిగించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి అయితే ఎంతకాలమైనా పొడిగించవచ్చు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన అయితే కేవలం 3 సంవత్సరాల వరకు మాత్రమే గరిష్టంగా విధించవచ్చు. 1 సంవత్సరానికి మించి మనకి రాష్ట్రపతి పాలన విధించాలి అంటే కొన్ని సందర్భాలు ఉండాలి. ఏంటి ఆ సందర్భాలు అంటే ఖచ్చితంగా అక్కడ ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టతరమైన పని అని చెప్పేసి ఎన్నికల కమిషన్ నివేదిక ఇచ్చి ఉండాలి, మొదటి పాయింట్. రెండవది ఆ పర్టికులర్ రాష్ట్రంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడి ఉండాలి. ఆ పర్టికులర్ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ మరి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాల్లో కూడా రాష్ట్రపతి పాలనను 1 సంవత్సరానికి మించి కొనసాగించడానికి అవకాశం మనకి ఉంటుంది. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన కేసుగా ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ కర్ణాటక కేసుని రాష్ట్రపతి పాలనకు సంబంధించిన కేసు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు. మరి కర్ణాటక ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడంతో ఇంకా మరికొన్ని రాష్ట్రాలతో కలుపుకొని ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీన్నే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ కర్ణాటక కేసు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ కర్ణాటక కేసులో 1994లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ రాష్ట్రపతి పాలన ఏ సందర్భాల్లో విధించాలి, రాష్ట్రపతి పాలన ఏ సందర్భాల్లో విధించకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది. అందుకే దీన్ని రాష్ట్రపతి పాలనకు సంబంధించిన కేసుగా మనం చెప్తూ ఉంటాం. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మనకి ఉభయ సభలు ఆమోదం జరిగిన తర్వాత, రాష్ట్రపతి పాలన ఉభయ సభలు ఆమోదం జరిగిన తర్వాత మాత్రమే శాసనసభను రద్దు చేయాలి. జనరల్గా మనకి రాష్ట్రపతి పాలనా సమయంలో మంత్రిమండలి రద్దు అవుతుంది, శాసనసభను రద్దు చేయవచ్చు లేదా సుప్త చేతనావస్థలో ఉంచవచ్చు. అంటే ఖచ్చితంగా రద్దు చేయాలనేటువంటి రూల్ లేదు. కానీ రాష్ట్రపతి పాలన విధించిన వెంటనే చాలా మంది గవర్నర్లు ఏం చేసేవారంటే శాసనసభను రద్దు చేసేవారు. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం తీర్పిచ్చింది అంటే ఖచ్చితంగా పార్లమెంటు ఆమోదించిన తరువాత, అంటే లోక్సభ రాజ్యసభ 2 సభలు ఆమోదించిన తర్వాత మాత్రమే మనకి శాసనసభ రద్దు అనేటువంటి విషయం మనకి చేయాలి అనేటువంటిది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా మనకి రాష్ట్రపతి పాలన విధించాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. రాష్ట్రపతి పాలన అనేటువంటిది ప్రతి సందర్భంలోనూ వినియోగించకూడదు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాలి. అంతేకాకుండా కేబినెట్ యొక్క లిఖితపూర్వకమైనటువంటి సలహా ఇచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలి అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా లౌకిక తత్వానికి వ్యతిరేకమైతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అంటే లౌకిక పరంగా అక్కడ సెక్యులరిజం దెబ్బతినే విధంగా కనుక
ఏర్పాట్లు ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. లౌకిక తత్వానికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మరి దెబ్బ తగలని విధంగా ప్రవర్తించాలి అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా 1 సంవత్సరానికి మించి చేయాలంటే ఆ కండిషన్స్ అనేటువంటివి మనకు కనిపించాలి. మరి 3 సంవత్సరాలకి మించి కూడా మనం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. పర్టికులర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత 3 సంవత్సరాలకి మించి కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంజాబ్లో కనుక చూసినట్లయితే 64వ రాజ్యాంగ సవరణ, 67వ రాజ్యాంగ సవరణ, 68వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పంజాబ్లో రాష్ట్రపతి పాలనను 4 సంవత్సరాల కంటే ఎక్కువగా రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటి అమల్లో ఉండడం అనేటువంటి జరిగింది. అందుకని అత్యధిక కాలం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నటువంటి రాష్ట్రంగా మనం పంజాబ్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఆర్థిక అత్యవసర పరిస్థితి విషయానికి వస్తే ఇక్కడ కూడా మనం ప్రతిసారి 6 నెలలు చొప్పున ప్రతిసారి 6 నెలలు అనేటువంటి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అవసరం, కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఒక్కసారి మనకి కనుక రాష్ట్రపతి పాలన జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తే ఆ తర్వాత ఎంతకాలమైనా కానీ మనం దాన్ని కంటిన్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి రాష్ట్రపతి పాలన రద్దు చేసేటువంటి విషయంలో ఇక్కడ ఒక రాష్ట్రపతి సాధారణ తీర్మానంతో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు. అలాగే ఇక్కడ కూడా రాష్ట్రపతి ఒక సాధారణమైనటువంటి ప్రకటనతో రాష్ట్రపతి పాలన రద్దు చేయవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని కూడా ఒక సాధారణ రాష్ట్రపతి తీర్మానం ద్వారా మనం ఇక్కడ రద్దు చేయవచ్చు. కానీ పార్లమెంటు యొక్క తీర్మానం కూడా కావాలి అంటే పార్లమెంటు సాధారణ మెజార్టీతో కనుక లోక్సభ సాధారణ మెజార్టీతో కనుక ఈ తీర్మానాన్ని రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది. అలాగే రాష్ట్రపతి పాలన విషయంలో కూడా లోక్సభ సాధారణ మెజార్టీతో కనుక ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది. ఇక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితి విషయంలో కూడా మరి సాధారణ మెజార్టీతో కనుక లోక్సభ ఒక తీర్మానాన్ని చేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా రద్దు అవుతుంది. ఇప్పటికి వచ్చి జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు విధించడం జరిగింది. ఒకటి 1962 చైనా యుద్ధ సమయంలో 62 నుంచి 68 వరకు, 1971 నుంచి 77 వరకు, మూడవది ఇదే రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నటువంటి సమయంలోనే 1975 జూన్ 25 నుంచి 25న ప్రకటన వచ్చింది, 26 నుంచి ఇంప్లిమెంటేషన్, 1975లో మనకి అంతరంగిక అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఈ 3 సందర్భాల్లోని కూడా జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది విధించబడింది. ఈ సమయంలో రాష్ట్రపతిగా చైనా యుద్ధం సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. అలాగే రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతిగా మనకి వివి గిరి గారు ఉన్నారు. అలాగే మూడవసారి 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనకి ఇక్కడ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. ఓకే, సో ఈ 3 సందర్భాల్లోని కూడా జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది. ఇక రాష్ట్రపతి పాలన విషయానికి వస్తే దాదాపుగా 125 సార్లకు పైబడి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన విధించబడింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలను కూడా రాష్ట్రపతి పాలన ఏదో సందర్భంలో విధించారు. అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన మణిపూర్లో విధించారు. అతి ఎక్కువ కాలం పంజాబ్లో విధించారు. అతి తక్కువ కాలం